డిఎన్ఏ ప్యాటర్న్ మీ బంధువుల్లో ఎవరికన్నా మ్యాచ్ అవుతుందేమోనని అందరికీ రక్త పరీక్ష చేసి చూశాను. అప్పుడే మీ బాబాయ్ గారింటికి వెళ్ళాను. ఆ ఇంట్లో నేను అద్భుతాన్ని చూశాను. బౌద్ధధర్ముని పోలికలతో ఉన్న నీ ఫోటో అక్కడుంది. నువ్వు వాడిన పాత హెయిర్ బ్రష్ లో నీ తల వెంట్రుకలు చూసి ఆ బ్రష్ తీసుకున్నాను. నేను ఊహించినట్టే నీ డిఎన్ఏ ప్యాటర్న్ బౌద్ధధర్ముని డిఎన్ఏ ప్యాటర్న్ 80% మ్యాచ్ అయింది. ఆ తర్వాతే నేను వెతుక్కుంటూ వచ్చాను. సర్కస్ లో నీకు దెబ్బ తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నా పరిశోధనకు అవసరమైన టెస్ట్లన్నీ అక్కడ డాక్టర్ ద్వారా చేయించాను. బౌద్ధధర్ముని శక్తి సామర్థ్యాలు నీ డిఎన్ఏలో ఉన్నాయి. దీన్ని జెనెటిక్ మెమరీ అంటారు. ఆ మెమరీని ప్రేరేపించగలిగితే బౌద్ధధర్ముని శక్తి సామర్థ్యాలు నీకొస్తాయి. ఎస్, 1600 సంవత్సరాల క్రితం జీవించిన బౌద్ధధర్ముని అదే సామర్థ్యంతో తిరిగి రప్పించవచ్చు. కానీ ఆయన సామర్థ్యం ఇప్పుడు ఈ కాలానికి ఎలా యూస్ అవుతుంది? బౌద్ధధర్మ ఎంతో గొప్ప వైద్యుడు. మన దేశంలో ఏ కొండలో చూసినా కొన్ని వేల రకాల వ్యాధుల్ని గుణపరిచే అపూర్వమైన మూలికలున్నాయి. ఆ వివరాల గ్రంథాలు విద్రోహుల దండయాత్రల్లో విధ్వంసమయ్యాయి. బౌద్ధధర్మునికి ప్రతి ఆకు యొక్క ఉపయోగం, ప్రతి వేరు యొక్క ఉపయోగం తెలుసు. అది ఈ ప్రపంచానికి ఉపయోగపడాలి. ఇదంతా నువ్వు మనసు పెడితే సాధ్యపడుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెల్కమ్ సార్. ఏం చేస్తున్నావు అక్కడ? రై, నిన్నేరా? మనిషిని చూస్తుంటే గుర్కా వాళ్ళకు కూడా లేడే. రై, ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు? గెటప్. ఇదేంటో చూడు. సిరంజ్, మందు, గ్లౌస్, బాక్స్. సార్ ఏంటి? అస్థిపంజరం కనపడుతుంది సార్. ఎవరా నువ్వు?
What's the update? Operation Red has successfully started. Any victim? 9 policemen. What about the girl, Suba? I'll kill her tomorrow. Bodhidharma should not come again. Bodhidharma will not come again. థ్యాంక్స్ అరవింద్, ఎందుకు? నా రీసెర్చ్ ఒప్పుకున్నందుకు. ఈరోజు జరగబోయే మీటింగ్ నా 3 ఏళ్ల కల. అదేంటి 3 ఏళ్ల లెక్క? 3 సంవత్సరాలకు ముందు నా రీసెర్చ్ మొదలెట్టాను. ఎన్నో రెఫరెన్సెస్తో థియరటికల్గా పూర్తి చేశాను. అమెరికా, చైనా, కెనడా దేశాలకు పంపించాను. కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. అది ఇండియాలో చేయడం కుదరదా? కుదురుతుంది, కానీ బతికున్న మనుషుల మీద పరిశోధన చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అందుకోసమే ఈ మీటింగ్. వచ్చే వాళ్ళందరూ పెద్ద సైంటిస్టులు. అయినా నా రీసెర్చ్ గురించి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. You see, such researches are conducted only at the American Society of Human Genetics because there are a lot of laws involved in conducting a research on human beings. Yes, theoretically, your research is perfect. థ్యాంక్ యూ. Let's see what the other scientists think about it. ఓకే, ఈయనే ప్రొఫెసర్ రంగరాజ్. వరల్డ్ లో సైంటిస్టులు అందరితోనూ లింక్ ఉంది. నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. So if I must sum up, my DNA research is about developing the immunity against hereditary diseases. Thank you. Next, Subhash Srinivas. I'm Subhash Srinivas. I'd like to thank everybody for this wonderful opportunity today. I'm pursuing genetic engineering. I would Do like to school present kids my too research carry out project. DNA researches nowadays? My research is based on genetic disorders and genetic memory. ఎంతో మన దేశ చరిత్రను, మన పూర్వీకుల వైద్య విధానాలను నా పరిశోధనకు ఉదహరించాను. నేను తెలుగులో మాట్లాడచ్చా ప్లీజ్? దాదాపు బుద్ధుడికి సమానమైన మరో భారతీయుడే బోధిధర్ముడు. 6వ సెంచరీలో జీవించిన వ్యక్తి. ఆత్మరక్షణ కళ, వైద్యం రెండిట్లోనూ ఎంతో గొప్ప సామర్థ్యం కలవారు. వారి వంశానికి సంబంధించిన వారి డిఎన్ఏ టెస్ట్ చేసి చూసినప్పుడు అరవింద్ అన్న వ్యక్తి డిఎన్ఏలో బోధిధర్మ శక్తి సామర్థ్యాలున్నాయని కనిపెట్టాను. ఈ జెనెటిక్ మెమరీని యాక్టివేట్ చేయాలన్నదే నా రీసెర్చ్. ఇదంతా చాలా అడ్వాన్స్డ్ డిఎన్ఏ రీసెర్చ్. అమెరికాలోనే ఇది ఇంకా ఆరంభ దశలో ఉంది. లేదు సార్, దానికి తగిన పద్ధతిని బోధిధర్మ బుక్ లో రాసుంచారు. తెలుగు బుక్ ఆధారంగా డిఎన్ఏ రీసెర్చ్ మనం చేయలేమమ్మా. తెలుగన్న ఒక్క కారణంగా అందులో ఏముందో తెలుసుకోకుండా ఓ మహాగ్రంథాన్ని నిర్లక్ష్యపరుస్తావా సార్? మిస్టర్ నెల్సన్, ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి దానికి తెలుగు తెలుగు అంటూ హింస. అవును, 800 ఏళ్ల క్రితం వచ్చిన ఇంగ్లీష్ మీకు ఎక్కువైతే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్న తెలుగు మాకు ఎక్కువే. ఈ లోకంలో కోతి పుట్టి 10 లక్షల సంవత్సరాలైంది, మనిషి పుట్టి 2 లక్షల సంవత్సరాలే అయింది. అందుకని మనిషి కన్నా కోతి గొప్పదని అనగలమా? నీ తెలుగు కోతి లాంటిది, ప్రాచీన కాలం నుంచి ఉంది, ఏ యూసు లేదు. Subha, please. ఇంకొకసారి వాడు తెలుగు జాతిని కోతి అన్నాడంటే మొహం బద్దలు కొడతాను. ఇక్కడ అందరికీ తెలుగు తెలుసు కదా, మరెందుకు తెలుగులో మాట్లాడితే అలా వ్యంగ్యంగా నవ్వుతున్నాడు? మీ తాత సొంత ఊరు చెలుకులూరు పెట్టే కదా, జర్మనీలో సెటిల్ అయితే తెలుగు మర్చిపోతారా? చుట్టూ తెల్లబడి ఇంగ్లీష్ లో వాగితేనేమో నమ్ముతారు, తెలుగులో మాట్లాడితే ఎగతాళిగా నవ్వుతారు. మీరిలా ఉంటే యంగ్స్టర్స్ ఎలా పైకొస్తారు? రిజర్వేషన్, రికమెండేషన్, కరప్షన్. అందుకే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ విదేశాలకు పారిపోతున్నారు. తెల్లవాడు అప్పుడు ఇక్కడికి వచ్చి బానిసల్ని చేస్తే ఇప్పుడు మనం చదువుకున్న అక్కడికి పోయి బానిసలం అవుతున్నాం. తేడా ఏముంది? ఇందుకే యంగ్స్టర్స్ ని పిలవద్దన్నాను. ఐ టోల్డ్ యు నో. అసలు ఆడపిల్లనే సార్ మొహం బద్దలు కొడతానంటోంది. ఏమైంది? ఇండియన్ అయినందుకు విదేశాల్లో గౌరవించట్లేదు, తెలుగుదాన్ని అయినందుకు ఇండియాలో గౌరవించట్లేదు. ఇంతకీ ఏమన్నారు? వాళ్ళు అసలు వినటానికి సిద్ధంగా లేరు. ఎక్స్క్యూజ్ మీ, మీ అసైన్మెంట్ నిన్నే చదివాం. రియల్లీ ఫెంటాస్టిక్ స్టఫ్, తప్పకుండా సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేయరు. మీరు యూఎస్ వెళ్ళొచ్చు కదా. ఏ అందరూ కలిసి చెప్పినా వాళ్ళు వినరా? సారీ సార్, ఏవైనా మాట్లాడితే ఇంటర్నల్ మార్క్స్ తగ్గించేస్తారు. అదేంటి? ఇది మా నంబర్. మీ రీసెర్చ్కి ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ప్లీజ్ కాల్ us. ఇంకేం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. సుభాష్ శ్రీనివాస్ మీరేనా? అవును నేనే. ఓ చిన్న ఎంక్వైరీ ఉందమ్మా. భయపడాల్సిందేం లేదు. స్టేషన్కి వెళ్దామా? నేను తనతో రావచ్చా? ఏం పర్వాలేదు, రండి. ఆ అబ్బాయి తెలుసా? సంతోష్, మా కిందింటి అబ్బాయి.
వీణెందుకు? తండ్రి గొంతు కోశాడు, స్పాట్ అవుట్. అది జరిగిందేమో మీ ఇంటి ముందు. అడిగితే మీ ఇంటికి ఎవడో చైనా వాడు వచ్చాడు, జపాన్ వాడు వచ్చాడని కథలు చెప్తున్నాడు. సంతోష్, అక్క నేనేమీ చేయలేదక్క. ఏదో శబ్దం విని మా నాన్న వెళ్ళారు. మీ ఇంటి తలుపు ఎవరో చైనా వాడు తెరవాలని చూశాడక్క. వాడిని అడ్డుకుని నువ్వెవరు అని అడిగారు. వెనకాల నేను వెళ్ళాను. ఆ తర్వాత నాకేమీ తెలియదు. ఈ కథ తిప్పి తిప్పి చెప్తున్నాడు. హలో, కెన్ యూ హియర్ మీ? హలో, వీడే వీడే అక్క, వీడే సార్, వీడే అక్క. వచ్చేసాడక్క, పారిపోడక్క, మీకోసం వస్తున్నాడు. కంట్రోల్ రూమ్. హలో హలో హలో, కంట్రోల్ రూమ్. అక్క వెళ్ళిపోండి అక్క, వెళ్ళిపోండి. వాడు మీకోసం వస్తున్నాడు సార్, వెళ్ళిపోండి సార్. అక్క నా మాట వినండి అక్క, ఇక్కడ ఉండు. ఎవరు నువ్వు? సార్ ఎవరు సార్ ఇతను? ఏయ్! మీరు ఇక్కడ ఉన్నదక్క, వెళ్ళిపోడక్క, తొందరగా వెళ్ళిపోడక్క. వెళ్ళు త్వరగా. Don't move! అటెళ్దాం. వాడు అదోలా చూశాడు, పోలీసులే షూట్ చేశాడు. ఎవడు వాడు? ఆ పిల్లాడు చెప్పినా నేను నమ్మలేదు. ఏమిటిదంతా? అది హిప్నాటిజం, దృష్టి వశీకరణం అని ఈ దేశం నుంచి వెళ్ళిందే. కానీ చైనా నుంచి ఎందుకు వచ్చినట్టు? మనల్ని చంపాల్సిన అవసరం ఏంటి? ఏం అర్థం కావట్లేదే. ఆటో తిప్పు, వాడిని ఫాలో అవ్వాలి. ఆటో తిప్పు. ఎందుకు? ఇప్పుడే వాడి నుంచి తప్పించుకుని వచ్చాం. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు చంపుతున్నాడు ఏమీ తెలీదు. ఏదో ఒకటి తెలుసుకుందాం. ఆటో తిప్పు, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఎక్కడికి తిప్పు. అరవింద్, అరవింద్, రిస్క్ తీసుకోవద్దు. అదే ఆకారే, ఆకారనే ఫాలో చేయాలి. ఆటో తిప్పు. ఓకే సార్.